ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య కిరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సారథులైన మన ప్రియతములు ఆప్తులు ఆత్మీయులైన శ్రీ మల్లెల లక్ష్మణ్ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి మనందరి తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు. అలాగే సత్యసాయి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ఎన్నో ధారావాహిక కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో నేటి కార్యక్రమంగా పరిశీలించుకుంటే ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం బై శ్రీ ఎమిలన్ సార్ ఉంటుంది. తర్వాత మనం ఇటీవలనే ప్రారంభించుకొని గీత తెలియని వారికి, కొంచెం తెలిసిన వారికి, బాగా తెలిసిన వారికి పూర్తి అవగాహన తీసుకురావడం కోసం ఏర్పరచుకున్నటువంటి శ్రీమద్ భగవద్గీత అవగాహన తరగతులు అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ రెండు కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుందాం. ఈ రెండు కార్యక్రమాల యొక్క రికార్డింగ్ అయిన తర్వాత మన ఎవరినైతే నిర్దేశిస్తామో వారు దయచేసి ఎన్ని శ్లోకాలు చదవమంటే అన్ని శ్లోకాలు చదవటానికి రెడీగా ఉండాలి. అందరూ గీతా పుస్తకాలు రెడీగా చేసుకోవాలి. ఓం శ్రీ సాయిరామ్. ప్రస్తుతం స్పెషల్ ఆధ్యాత్మిక సత్సంగం బై శ్రీ ఎమిలన్ సార్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఆల్మోస్ట్ 10 రోజులు అయింది మనకు వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల. యూ కెన్ ట్రై టు ఫినిష్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్. కొంచెం మార్చిలో మనం దీన్ని ఇక నో ప్యారలల్ ఎవరు ఒకటే సత్సంగం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాం సారు మేము కూడా. మనం అందరూ కూడా ఏం చేయాలి అంటే చేసేది కూడా అదే. ఇది అటువంటి దైవం యొక్క ప్రేమ గురించి మనం కృషి చేస్తున్నాం, చేయాలి. మనం ఎంతో మంది ప్రేమ గురించి మనం తపన పడుతుంటాం. తల్లిదండ్రులు ప్రేమిస్తాం, భార్యని, పిల్లల్ని, మనవల్ని, రకరకాలు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్. మనం కృషి చేయవలసింది దైవ ప్రేమ గురించి అని స్వామి చెప్తూ ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు సారు ప్రాక్టీస్లో సాంఖ్య యోగంలో ఉన్నారు, బహుశా వాళ్ళ కంప్లీట్ చేస్తారు. మొత్తం 72 శ్లోకాల సారాంశాన్ని స్వామి ఒక సందర్భంలో ఒకటే మాటలో చెప్పాడు. నజాయతే మ్రియతే వా కదాచిత్. డిఓఏ డిఓడి. సార్ చాలాసార్లు ఈ మాట అన్నారు. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ 72 శ్లోకాలు. పుట్టిన దానికే మరణం ఉంటుంది. ఈ 6 రకాల వికారాలు ఉన్నాయి కూడా ఎవరికంటే జనన మరణాలు ఉన్న వాళ్ళకి మధ్య దిస్ బిట్వీన్ ఊమ్ టు టూమ్ అంటాం ఒక మాట. మేము జనరల్గా చెప్తుంటాను, ఊమ్ నుంచి మొదలుపెట్టి టూమ్ అనమాట. అసలు ఇఫ్ దేర్ ఈజ్ నో బర్త్, ఈ వికారాల స్వభావం మనకు అక్కర్లేదు అంటున్నారు. మరి దేని గురించి ఆలోచించాలి అంటే ఆత్మ. బికాజ్ ఆత్మ ఈ నిర్వికార. ఆత్మ ఇలా ఉంటుందని మరి రేపు ఏ చూపిస్తుందో ఏమో తెలియదు మనకు. కారణం నజాయతే. మా మేడం చెప్తుంది, మానవ మేధస్సునే కెనాట్ టెస్ట్ అంటున్నారు. సో దీనికి జన్మం లేదు కనుక ఇది నిర్వికారం, ఆత్మతత్వం. అందుకనే దానికి స్వామి వెంటనే ఒక సిరీస్ ఆఫ్ వర్డ్స్ చెప్తుంటారు. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య, బుద్ధ, ముక్త, చాలా పర్యాయాలు భగవతత్వం ఒక వర్ణం వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఈ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అని వస్తుంటాయి. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది ఆత్మ. జననము అనేది దేహం,
ఈ 6 రకాల వికారములు దేహమునకు మాత్రమే. మరణము కూడా దేహమునకు మాత్రమే. దేహి అనేది ఆత్మతత్వం. దేహి నిరామయుండు. సో అటువంటి ఆత్మను సెల్ఫ్ రియలైజేషన్ మన లక్ష్యాలు కూడా నేను ప్రస్తావన చేసింది. మనల్ని మనం తెలుసుకోవడానికి మన సంస్థలోకి వచ్చాం. ఎవరి గురించో తెలుసుకోవడానికి చాలా బాగా చెప్పింది. మనకు కొంచెం కష్టంగా ఉండవచ్చు. ఇంకో మాట కూడా చెప్పాడు, నకాంక్షో ఏన కేనకి, ఆశలు పెంచుకోరాదు. నిన్న కూడా చెప్పింది, ఎవరికైతే తక్కువ కోరికలు ఉంటాడో హీ ది రిచెస్ట్ పర్సన్. నాకు ఇది లభించింది, ఐ విల్ సాటిస్ఫై అన్న వాళ్ళు మనకు ఎంతో మంది మన కళ్ళ ముందే చూస్తున్నారు సామాన్యులు. వాళ్ళు వెంపర్లాట ఉండదు వాళ్ళకి. ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకునే వాళ్ళు చాలా మంది మనం చూసాం మన కళ్ళ ముందే. చూస్తున్నాం, మేట ఇక్కడ చూస్తున్నాం కూడా. ఇప్పుడు కనీనగర్లో తెల్లవారుజామున బయలుదేరితే సాయంత్రం తెచ్చుకుంటారు. సో లభించిన దాంతో సాటిస్ఫై అవటం అనేది చాలా గొప్ప సద్గుణం అంటున్నారు. నేను మా మేడం చాలా ఓపెన్ చెప్పింది. ఈవెన్ కాంపిటీషన్ ఇప్పుడు కాంపిటీషన్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్ అంటారు. ఎంఏ సోషియాలజీలో చదివాం. కాంపిటీషన్ మంచిదే. సో ఈ యొక్క సాంఖ్యయోగంలో ఏం చెప్పాడంటే సంతృప్తి అనేది మహా సద్గుణం అని మరలా రిపీట్ చేస్తూ, ఒక భక్తుడు అంటే మనం అందరం చెప్తుండే, నేను శివభక్తుడండి, అమ్మవారి భక్తుడండి, అయ్యప్ప. ఒక భక్తుడు అన్నవాడు రామచంద్రమూర్తి అంటే 16 గుణాలు ఎలాగ చేస్తారో, భక్తుడు అన్నవాడికి 26 సద్గుణాలు అని గీతలో మొత్తం సాంఖ్యలో ఏకరువు పెట్టారు. ఎవడైతే వాళ్ళు అట్లా కలిగి ఉంటాడో నాకు ప్రియుడు అన్నారు. అందరూ ఇష్టమే. నిన్న కూడా 4 రకాల కేటగిరీలు అందరూ ఇష్టమే. బాగా తపన చెందేవాళ్ళు మన జనరల్గా ఇంకా ఎక్కువ ఇష్టం. సో అటువంటి వాడే ఈ కాల్ నర. సో 26 రకాల్లో కూడా ఇక్కడ చెప్పట్లేదు స్వామి. అందులో వాంఛలు లేకుండా పోవటమే ప్రధానమైన గుణం అంటున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో. పాపం అర్జునుడు అన్నాడు, నాకేం కోరిక లేదు అన్నాడు. నకాంక్షే విజయం కృష్ణ, అది కూడా చెప్పాడు. మన దగ్గర కొంత ఉంది, భోగాలు అనుభవిస్తున్నాం, ఎంతో కొంత సంపాదించుకున్నాం, ఇంకా చాలదు లేదు అనే ఆవేదన మనలో ఉండకూడదు అంటున్నాడు గీతాచార్యుడు. నాకు శాంతి కావాలంటే ఐ వాంట్ పీస్, గుర్తుపెట్టుకోండి. ఉన్నదాంతోనే సంతృప్తి పొంది అదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడు యూ విల్ గెట్ ఆటోమేటిక్గా పీస్. ఆ విధంగా సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నవాడిని ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్తో పోచారు. ఇది 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇది నిన్న మొన్న ఎగ్జాంపుల్ ఒకళ్ళు చెప్పారు. సాటిస్ఫాక్షన్ లేనివాడు పరిస్థితి ఏంటంటే వెదురుబద్దల గంపతో నీరు తోడినట్టుగా. బావిలోంచి ట్రై చేస్తున్నాడు నీరు తోడటానికి, పైకి వస్తుంది, నీరు నింపాడు, పైకి వచ్చి అంతా కారిపోతుంది. ఇక్కడ ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఆ తట్ట గనక బొగ్గుతో ఉంటే 10 సార్లు తోడితే అది ప్యూరిఫై అవుతుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ బుక్ రీడింగ్. దిస్ ఈజ్ వన్ మోర్ ఆస్పెక్ట్. ఇక్కడ చెప్పలేదు, నాకు వెంటనే ఎగ్జాంపుల్ గుర్తుపోయింది. నిన్న మొన్న ఒకరు చెప్పారు. ఎందుకు స్వామి సాహిత్య ఒక పుస్తకం గుడ్ ఫ్రెండ్ కూడా నేను అంది. సో ఇక్కడ నాకు ఆ థాట్ వచ్చింది అనమాట. ఎంత తోడినా గంపలో నిలవలేదు. సో ఆ విధంగా ఆశకు గురైన వాడు తృప్తి అనేది ఉండదు, జారిపోతుంది. అసంతృప్తితో కాలాన్ని గడుపుతూనే ఉంటాడు. ఏం లేనివాడు హాయిగా ఉన్న ఒక 100 రూపాయలైనా చెప్తే చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాను ఆశిస్తాడు. 100 రూపాయలు లభించినా 1000 రూపాయలు లభించినా ఎంత ఆనందంగా ఉంటుందో అనుకుంటాడు. దీనికి కూడా ఒక కథ ఉంది, ఒక బాటసారి కథ. ఇప్పుడు టైం లేదు అది.
రూ. 1000 అమ్మితే రూ. 1,00,000 కావాలంటాడు. సున్నాలు పెంచుకుంటూ పోతుంటాడు. సరే రూ. 1,00,000 లక్షాధికారి అనే సినిమా కూడా వచ్చింది. ఆ రోజుల్లో లక్షాధికారి అంటే గొప్ప. రూ. 1,00,000తో సాటిస్ఫై పొందాడా అంటే జమీందారు కావాలనుకుంటాడు. సో అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. మహారాజు కావాలనుకుంటాడు. సో అక్కడితో ఆగాడంటే మహారాజ తత్వం నుంచి మాధవుడైపోవాలి అని అనుకుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ ఎండ్ ఫిజికల్లీ ఇక్కడ ఆగిపోతుంది. మాధవత్వం అనేది ధనంతో లభించేది కాదు. సో మానవుడికి నాకు శాంతి కావాలి, శాంతి లేదంటే కారణం మితిమీరిన ఆశలు. సో మనకి లభించిన సంపత్తి కావచ్చు, వాట్ ఆర్ ది కంఫర్ట్స్ కావచ్చు, వాట్ ఆర్ ది భోగాస్ కావచ్చు, మనకి ఎంతవరకు ఉంటే దాన్ని సంతృప్తి పడే విధానాన్ని మానవుడు గుర్తించాలని గీతాచార్యుడు చెప్తున్నాడు. స్వామి మనకు చెప్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ వ్యక్తిత్వం. మనకు సుఖ సంతోషాలు ఇచ్చేది భగవంతుని యొక్క అనుగ్రహం. ఇట్స్ కాల్డ్ యోగా అండ్ క్షేమ. దాన్ని కాపాడుకోవాలి. డబ్బు వచ్చింది, డబ్బు కాపాడుకోవాలి కదా. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఒకనొకప్పుడు రిజిస్టర్ పోస్టులు చేసినప్పుడు వెనకాల ఎక్నాలజ్మెంట్ కార్డ్ అని పెట్టేవాళ్ళం. అంటే అందిన తర్వాత వాడు సంతకం పెట్టి మరల మన్నింటికి వచ్చేది. ఇప్పటికి కూడా ఉండవచ్చు పోస్ట్ ఆఫీస్ సిస్టంలో. అంతప్పుడు కొరియర్ సిస్టమ్ వచ్చింది, ఇంకా వాట్సాప్లో వచ్చినాయి, ఇంకేం వస్తుందో తెలియదు. నేను ఒక భక్తురాలు గురించి స్వామికి లెటర్ రాస్తే స్వామి సంతకం పెట్టి ఆ భక్తురాలకి అందింది. షీ గాట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మనం కూడా రిజిస్టర్ పోస్ట్ చేసిన వాళ్ళందరం కూడా ఎక్నాలజ్మెంట్ రాలేదే అని ఎదురు చూసిన వాళ్ళమే. ఎవరన్నా ఎదురు చూడలేదా అంటే ఒక్కడ చెప్పండి ఎవడన్నా. ఒక రిజిస్టర్ పోస్ట్ చేసి ఎక్నాలజ్మెంట్ పెడితే ఎక్నాలజ్మెంట్ వచ్చేదాకా ఆలోచిస్తూ ఉంటామా లేదా సార్ కోటేశ్వర సార్? ఆలోచిస్తాం. ఎస్. సో ఇక్కడ ఎక్నాలజ్మెంట్ అంటే ఏమంటున్నారో చూద్దాం. దేవుడు గొప్ప అందరు చెప్తారు, బట్ దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దైవం నోటి నుంచి నీవు గొప్పవాడు నాయన అని రావాలి. అందుకనే వెతుకుతూనే ఉన్నాను. అన్ని మీరే ఎందుకు చేస్తున్నారు అంటే నాకు ఆంజనేయ స్వామి లాంటి వాడు దొరకలేదన్నట్టు స్వామి తొందర. దైవమును అందరూ ప్రేమిస్తారు, మరి దైవం అందరినీ ప్రేమిస్తున్నాడా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. దైవం నావాడు అని మనం ఉత్తరిస్తుంటాం. దైవం నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. మనం ఇందాక అనుకుందే ఇప్పుడు స్వామి అనుకుందే మనకు వస్తాయి. ఎప్పుడో విని ఉంటాం కనుక చెప్పుంటాం. ఒక రిజిస్టర్ కవర్ ఒకరికి పోస్ట్ చేసినప్పుడు అది ఎవరికి అందాలనే ఉద్దేశంతో రాసినాము, వారికి అందినట్లుగా ఎక్నాలజ్మెంట్ వచ్చినప్పుడే సార్థకం. దైవం గొప్పవాడు అని మనం చెప్తే చాలు, ఇది రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు. దైవము నుంచి నాయన నీవు గొప్పవాడు అని ఎక్నాలజ్మెంట్ నీకు రావాలి. నీవు నావాడవు నాయన. యశోద అనుకోవటంలో గోపికలు అనుకోవటంలో తేడా ఉంది. నీవు నావాడవు నాయన, నీవు నాకు ప్రియుడవు అనే విషయం అతని నుంచి రావాలి. దిస్ ఈజ్ పర్మనెంట్. ఆ రిజల్ట్ గురించి మనం చేసే సాధనలని చేయాలంటున్నారు సాధకుడని. సో ఎవ్రీ సాధక షుడ్ గెట్ దట్. దాన్ని అనుభవించాలి, ఆ ఫలితాన్ని పొందాలంటున్నారు స్వామి. సో వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది సాధనాస్ బై ది సాధక? నీవు నా వాడవు, నీవు నాకు ప్రియుడవు అనే జవాబు దైవం నుంచి అందుకోవాలి. మరి మన తాపత్రయం అంతా అది అదే. అటువంటి ఎలిజిబిలిటీ పొందిన వాట అర్జునుడు.
అర్జెంట్ కోరికలు లేవు అంటే హ్యావ్ లాట్ ఆఫ్ డిజైర్. కానీ అవన్నీ కూడా వదిలిపెట్టాడు. నాకు అన్యం అక్కర్లేదు బాబు, చివరికి శరణాగతులయ్యారు. నిజంగా మనకు కావాల్సింది, మనం సాధించవలసింది, మన గమ్యము, మన పుణ్యము సర్వము అతని యందే ఉన్నది. Nowadays so many people are going for higher education. ఎవరైనా స్వదేశం నుంచి విదేశానికి ప్రయాణం వెళ్ళాలంటే అతను గొప్ప చదువుగారిగా ఉండవచ్చు. ఈ మేబీ అధికారి కావచ్చు. కానీ ఎవడైనా సరే పాస్పోర్ట్ అనేది లేనిది అతను పంపడానికి లేదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బహుశా మీ అందరి దగ్గర పాస్పోర్ట్ ఉందేమో, నాకైతే నేను పొందలేదు పాస్పోర్ట్. పాస్పోర్ట్ సంపాదించుకోండి సార్, నేను తీసుకెళ్తాను సోదరిమణి సిహెచ్ఎల్ పద్మ. నేను మహాపండితుడిని, నేను గొప్ప విద్యావంతుణ్ణి, నేను శ్రీమంతుణ్ణి, నేను జమీందార్ని. నాకు వెనకో మంది ఉన్నారు అని విర్రవీగితే పాస్పోర్ట్ లభించదు. ఆల్ ఇండివిజువల్ ఎఫర్ట్స్, శక్తి సామర్థ్యాలు. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఈజ్ టు గో టు అదర్ కంట్రీస్, వీ హ్యావ్ టు ఫాలో ఇట్. ఎవరైనా పోవచ్చు. మా దగ్గర ఒక ఆయన అమెరికా పోతుంటాడు, నేను అనుకున్నాం. అమెరికా వెళ్ళాడు. విద్యాధికారి కావచ్చు, విద్యాహీనుడు కావచ్చు, పేద, కోటీశ్వరుడు, ఇక్కడ తారతమ్యం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సులో పోతున్నాం, లేకపోతే ట్రైన్లో పోతున్నాం, ఒక ప్లేన్లో పోవాలంటే మన శక్తి సామర్థ్యాలు చూడరు. వీడు అధికారా, ఏం చదువుకున్నాడు, డబ్బులు బాగా ఉన్నాయా, దే డోంట్ నీడ్ ఇట్. టికెట్ ఉందో చూస్తారు, ఓ ఎస్ గో అంటారు అంతే. లేదు మెడబెట్టి బయటికి వెళ్ళారు. నేను అంటలా, స్వామి చెప్పిన మాట. జస్ట్ లైక్ దట్, ఈ మోక్షం అనే సామ్రాజ్యంలో ప్రవేశించడానికి దైవ అనుగ్రహం పొంది నీవు నావాడు నాయన అనే పాస్పోర్ట్ని అందుకోవాలి. దిస్ ఈజ్ ద పాస్పోర్ట్. సో పాస్పోర్ట్ ఉంటే అందరు పోతారా అంటే, విదేశాలకు పోయిన వాళ్ళు మీ అందరికీ తెలుసు, అలాంగ్ విత్ పాస్పోర్ట్ యూ మస్ట్ హ్యావ్ వీసా. రీసెంట్లీ నాకు అర్థమైంది ప్రాక్టికల్గా. సో పాస్పోర్ట్ సంపాదించామంటే కొన్ని అబ్స్టకిల్స్ తొలగినట్టు. సో దానికి ఆత్మ అనుగ్రహము అనే వీసా కూడా కావాలంటున్నారు. ఇస్తున్నాడు, పుచ్చుకునేవాడు ఉండాలి కదా. దైవ ప్రేమ, సాధుకుని సద్గణం, రెండు. మరలా రిపీట్ చేస్తున్నారు, 26 గుణాలు ఉండాలని చెప్పి. 26 సంపాదించాలని చెప్పట్లేదు. అవుట్ ఆఫ్ 26 ఏ ఒక్కటైనా నీ దగ్గర ఉంటే నువ్వు నా అనుగ్రహం పొందటానికి అర్హు అవుతారు అని గీతాచార్యుని బోధ. సో ద మోస్ట్ ఈజియెస్ట్ ఏంటంటే సంతుష్టి చాలా అత్యవసరమైన గుణము అంటున్నారు. అటువంటి సంతృప్తి లేవాడికి సుఖము లేదు, శాంతి లేదు. నేను అప్పుడప్పుడు చెబుతాను, నేను అంటలేదు, స్వామి చెప్తుంటే. నేను కూడా ఇందాకే అనుకున్నాము, హూ ఇస్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటే హూ హ్యాస్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద గ్రేటెస్ట్ మ్యాన్. వీ మస్ట్ డెవలప్ దట్ సాటిస్ఫాక్షన్. సో అది కావాలి, ఇది కావాలి అని వాటి మనం అర్రులు దాచొద్దు. ఉండినంత వరకు ఇందాక మేము ఎంతో మాయ అనుకున్నాం. ఎందుకు రెడీ టు గివ్ ఎనీథింగ్. 2 రోజులు ఉంచుకున్నాం, ఎవరికైనా ఇవ్వడానికి రెడీగా ఉండాలి. మా అక్క అలానే చేసేది చివరిలో. ఏదైనా ఇస్తూనే ఉండేది ఆ కనపడ్డ వాళ్ళందరూ. ఎందుకు చెప్తున్నా కళారు చూశాను కనుక. అలా ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మహనీయులు, మీలో కూడా. మరి ఎంజాయ్ చేయొద్దా అంటే ఎస్, ఉన్నంత వరకు మస్ట్ ఎంజాయ్ ఇట్.
2 రకాల అభిమానం చెప్పారు. దేహాభిమానము, దేశాభిమానం. ఈ పంచభూతాలతో సంబంధం కలిగినంత వరకు ఈ పాంచభౌతిక దేహం కాపాడుకోవాల్సిందే. దాని లివ్ టు ఈట్, నాట్ ఈట్ టు లివ్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు ఇక్కడ. ఒక శ్రీమంతుడు ఉండేవాట, మొత్తం వరల్డ్ అంతా టూర్ చేసి వచ్చాట. చూసిన తర్వాత ఎక్కడా లేనిది, ఏం చూడండి, ఎవరు వినంది ఒక గొప్ప బిల్డింగ్ కట్టుకోవాలని అతనికి ఒక థాట్ వచ్చింది. మరి ఎలా చేయాలి? ఎన్ని కోట్ల రూపాయలని రెడీ, శాశ్వతమైన భవనం నిర్మించుకోవాలని సంకల్పించుకున్నాడు. సో డబ్బులు ఉన్నాయి కనుక లక్షలు ఖర్చు పెట్టాడు. ఫారిన్ నుంచి గొప్ప గొప్ప ఇంజనీర్లు తెప్పించుకున్నాడు. అతనికి అనుకూలంగా, ఆకర్షణీయంగా, అందమైనదిగా, బయట నుంచి చూసే వాళ్ళకి సుందరమైన భవనాన్ని నిర్మించాడు. ఒక కడుతుంటే అందరు కూడా చూస్తుంటారు. ఇప్పుడు మా పక్కన, మా కనీనగర్ లో, మా ఏరియాలో బిగ్గెస్ట్ బిల్డింగ్ మాకు ఈస్ట్ లో కనిపించేది. 5 ఫ్లోర్ల బిల్డింగ్ మా చుట్టుపక్కల ఎక్కడా లేవు. నేను కళ్ళు మూసుకున్నా కానీ కళ్ళు ఎలా మూసుకుంటాను, ఈస్ట్ సైడ్ చూడంగానే కనిపించేది మాకు ఆ బిల్డింగే. ఎప్పుడు నేనే కాదు, అందరూ చూస్తుంటారు, రోడ్డు మీద పోయేవాడు అందరు ఆ బిల్డింగ్. సో ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాటు చేయించాడు. సో బిఫోర్ ఇనాగ్రేషనే అతను అన్ని రకాలుగా ఆలోచించుకున్నాడు. వాస్తు అన్నాడు, ఇంజనీర్లు అదే అన్నాడు, అంతా పర్ఫెక్ట్ గా ఉందా, ఏమీ లేవు కదా అని టోటల్ ఎగ్జామినేషన్ కూడా చేయించాడు మొత్తాన్ని. ఇన్వైటెడ్ అందరినీ, యోగులు, విరాగులు, బైరాగులు, సర్వులను ఆహ్వానించాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఆశీర్వాదం పొందాలని పిలిపించుకున్నాడు. తప్పేం లేదు. అందులో కొందరు స్థితప్రజ్ఞులు ఉన్నారు. ఇప్పుడు నిన్న అనుకున్నాం, ఒక వరల్డ్ సమ్మిట్ అయింది, ఇంతమంది ఎక్కడ ఉంటారు అంటే మేము అప్పుడప్పుడు ఇంట్లో అనుకుంటుంటాం. వీళ్ళందరికీ మరి వచ్చిన వాళ్ళందరికీ డెలిగేట్స్ ఎక్కడ అకామిడేషన్ చేస్తారు? ఎక్కడో చేసే ఉంటారు, చేయకుండా పిలుస్తారు వాళ్ళని. సో వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించారు. ఒక చోట సభను జరిపి అందరికీ నమస్కరించి, ఈ భవనంలో ఏమైనా లోటుపాటు ఉంటే ఏ విధమైన భయం లేకుండా స్వేచ్ఛగా చెప్పండి అని హీ రిక్వెస్టెడ్. ఇంజనీర్లు కూడా ఉంటారు అందులో. అబ్బాయి ఈ బిల్డింగ్ లో ఎటువంటి ఫాల్ట్లు లేవు, ఎప్పుడు కూడా చూపించలేరు, చూపించే అధికారం ఎవరికి ఉంది అని క్వశ్చన్ కూడా చేస్తారు. ఎట్టి లోపాలు లేవు. మహారాజాలాగా చాలా గొప్ప, మనం ఒక మాట అంటుంటాం, మహారాజాలాగా ఉన్నాడని. ఈ కామన్ మ్యాన్ కి మనం ఈ మాట సంబోధిస్తాం. ఏం కోటేశ్వరరావు గారు, హాయిగా ఉంటే మహారాజులాగా ఉన్నాడు అంటాం. వాడు మహారాజు కాకపోవచ్చు. అవును సార్. కామన్ వర్డ్ ఇన్ విలేజెస్ ఆల్సో. ఒక మూలన ఒక యోగి కూర్చున్నాడు, దగ్గరికి వచ్చాడు, ఇందులో 2 ఫాల్స్ ఉన్నాయి అని అన్నాడు. అందరూ అవాక్కయ్యారు. అంటే మాకేంగా కనిపించట్లేదే. ఏమిటి అని వినాలని కుతూహలంతో ఉన్నారు. మంచివాడు పాపం, శ్రీమంతుడు. 2 చేతులు జోడించి, మహానుభావ, ఆ లోపాలుంటే చెప్పండి, తప్పక దాన్ని సరిదిద్దుకుంటాను అన్నాడు. ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం కట్టిన కట్టడం అంటారు, 600 సంవత్సరాలు కట్టిన కట్టడం అంటుంటాట. మనం వింటుంటాం చరిత్రలో, గుళ్ళు గోపురాలు చూసినప్పుడు. పలానా సంవత్సరంలో దీనివల్ల సంస్కరించారు అని కూడా మాటలు వింటుంటాం. కాల్ రెనోవేషన్. మాకు 2 భజనలు, సాటర్డే భజన, సండే భజన అయిన 2 వినాయక టెంపుల్ రెనోవేషన్ లో ఉంది ప్రస్తుతం. అప్పుడు ఆ పెద్ద ఆయన
ఓ శ్రీమంతుడా, ఈ లోపాలు సరిదిద్దటానికి నీ చేత కాదు. ఈ భవనం కాలాంతరంలో ఎప్పుడో శిథిలమైపోతుంది. ఇది మొదటి దోషము. దీని కట్టిన యజమానికి ఏనాటికైనా మరణం తప్పింది కాదు రెండో దోషం. దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్. దీన్ని నువ్వు గుర్తించుకోలేక నేనేదో గొప్పవాడిని అని పొంగిపోతున్నావు. మృత్యువును మరచి భోగ వస్తువులను సత్యంగా భావించి వ్యక్తి ప్రభావం అంతా ఈ రీతిగా ఉంది. సో దట్స్ వై ఆత్మతత్వం అనేది నిత్య సత్యమైన విషయం. మనం ఎన్నోసార్లు మనం అందరం విన్నాము, చెప్తుంటాం కదా. సో దాన్ని దృష్టిలో ఉంచుకున్నవాడు నిజమైన వ్యక్తి శాశ్వతమైన సుఖాన్ని అనుభవిస్తాడు. అటువంటి సౌధమే, ఆత్మ సౌధమే అందమైన సౌధం. దీన్ని మించిన సౌధం ఈ లోకంలో మరొకటి లేదన్నాడు మహనీయుడు యోగి స్థితప్రజ్ఞునిగా. సో వాటి ఎసెన్స్ ఏంటంటే, మనం ఎన్నో ఉంటాం, ప్రపంచంలో ఉన్నాం, ప్రపంచంలో ఉండాలి. హిమాలయాలు పోతా అంటే నీకు కుదరదు కూడా అన్నాడు ప్రొఫెసర్తో. ఆయన చెప్పారు, మనం ఎన్నో చూస్తున్నాము, ఎన్నో అనుభవిస్తున్నాం, బట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ పర్మనెంట్. అవన్నీ కూడా టెంపరీ. ఏది సత్యం అంటే ఆత్మతత్వము నిత్య సత్యం అనే విషయం మనకు అందరికి తెలుసు కనుక, సో మనం ఆచరించే సాధనలు, విచారాలు దాని వైపు ఉండాలి. సో మళ్ళా ఇంత చెప్పిన తర్వాత మళ్ళా గుర్తు చేస్తున్నాడు, ఓ అర్జున, నువ్వేవో చంపేవాడుగా ఈ సైన్యం, ఈ బంధువులు మిత్రులు చచ్చేవారుగా నువ్వు భావిస్తున్నావు. చాలా పొరపాటు. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అంటే నువ్వు అనాత్మ భావంలో ఉన్నావు. నీవు శాశ్వతుడవు. నీ యొక్క తత్వం మరణంతో కూడింది కాదు. అదే విధంగానే ఇతరుల యొక్క ఆత్మతత్వం సత్యమైనది. ఆత్మ పుట్టేది కాదు, చచ్చేది కాదు. సో ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ది సాంఖ్య యోగ అంటే దిస్ ఈజ్ ద రియల్ ఫ్యాక్ట్. నీవు చచ్చేవాడు కానీ, చంపేవాడు కానీ, వాడు చచ్చేవాడు కానీ కాదు. ప్రతి జీవిలో కూడా ఆత్మతత్వం ఉంటుంది. సో దీన్ని గుర్తించుకో అని రిమైండ్ చేస్తున్నాడు పరమాత్మ. సో నువ్వు చేయాల్సిన పని అంటే, నువ్వు ఉన్నంత వరకు నీ కర్తవ్యాన్ని యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ. అంటే వెంటనే అన్నాడు, నకాంక్ష అని 2 పదాలు అనేసాడు. ఈ విధమైన నాకు ఆశ లేదు, నాకు ఈ స్వర్గం కావచ్చు, నాకు ఏ విధమైన రాజ్యం అక్కర్లేదు. ఒకటే సింపుల్ వర్డ్ నకాంక్ష అని అనగానే డిస్కస్ చెప్పుకున్నాడు. ఏం అర్జున, నువ్వు సత్యం ఎరిగి మాట్లాడుతున్నావా లేదా తిరిగి పందెం ఆడుతున్న మాటలా ఇది అన్నట్ట. ఆత్మతత్వాన్ని గుర్తించుకుని మాట్లాడేవాడికి బలహీనుడై తన బంధువులపైన మమత్వం చేతన, అభిమానం చేతన వారిని చంపుటకు మనస్కరించక పలికే అభిమానక పలుకులకి తేడా ఉంటుంది. నిజంగా నువ్వు ఆత్మ సత్యము అని గుర్తించి, ఆత్మ నిత్యము అని గుర్తించిన వాడవైతే నీకు ఏంటంటే ఇంతమంది చంపితే నాకు పాపం వస్తుంది అని నీది ఫీలింగ్. నా వాళ్ళు అభిమానం, ఇంకొక భావన ఉంది స్టార్టింగ్లో. ఇంకా ముందుకు తీసుకుపోతాడు అర్జునుడిని. ఇఫ్ రియల్లీ ఫీల్ దట్ ఆత్మ ఇస్ రియల్, ఆత్మ నిత్యము అని కనుక నువ్వు కనుక రియలైజ్ అయితే నీకు ఎటువంటి విధమైన దోషాలు నీకు అంటవు అంటున్నాడు ఇక్కడ గీతాచార్యుడు. మరి అటువంటి ఓకే సార్ మాట్లాడాలి, ఇంకెవరు వేరే వాళ్ళు మాట్లాడాలి కనుక
కెన్ కంటిన్యూ. సో ఇక్కడ స్టాప్ హియర్. అందులో అవకాశం వచ్చినప్పుడు విల్ టేక్ ఫార్వర్డ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ ధారావాహిక చక్కని రూపకల్పన చేసినటువంటి అపూర్వ రూపశిల్పులు మన అధినేత దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ, స్వామి యొక్క దివ్యాశీస్సులతో ఇవాళ మనం శ్రీమద్ భగవద్గీత పఠనం అవగాహన తరగతుల్లో మరో అడుగు ముందు వేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ అడుగు వేయటానికి ముందు ఒక్కసారి మనం గీతను గురించి 2 వాక్యాలు, గీతాచార్యుని గురించి 2 వాక్యాలు మనం తెలుసుకుందాం. గీతను గురించి తెలుసుకుందాం. మొట్టమొదట భారతామృత సర్వస్వం విష్ణో వక్త్రాద్వినిసృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే అన్నాడు. భారతామృత సర్వస్వం అన్నాడు. ఏంటి అంత భారతంతో పోల్చడానికి విశేషం ఏంటంటే, భారతానికి పంచమ వేదము అని పేరుంది. రుక్, యజు, సామ, అథర్వణ వేదాలే కాకుండా ఆ సారాన్ని మొత్తాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి గ్రంథం మనం వేదవ్యాస విరచితమైనటువంటి భారత గ్రంథం. అంటే 4 వేదాల యొక్క సారాన్ని తన గర్భంలో ఇముడ్చుకున్నటువంటి గ్రంథం భారతం. కాబట్టి వేదాల యొక్క సారం భారతం అని మనకు అక్కడ నిర్ద్వంద్వంగా తెలిసింది. అలాంటి భారత అమృత సర్వస్వం, అలాంటి భారతమే అమృతంగా కలిగినటువంటి మనం ఈ గీత. అట్లాంటి భారతంలో చెప్పబడినటువంటి గీత ఇది. సర్వ వేదాలు, సర్వ ఉపనిషత్తులు, సర్వశాస్త్రాలు, సర్వ పురాణాలు అన్నీ కూడా చెప్పబడినటువంటి ఆ సారాంశభూతమైనటువంటి గీత. అలాంటి గీత నాడు. అలాంటిది భారత అమృత సర్వస్వం. ఇది విష్ణు వక్త్రాత్ వినిసృతం. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖ కమలము నుండి వెలువడినటువంటిది. ఎవరో ఇంకోరో చెబితే మనం ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఓ రైట్, ఇది కరెక్టే సార్ అంటాం మనం. ఎవరన్నా తెలియని వ్యక్తి చెప్పినప్పుడు అంటాం. అంటే ప్రామాణికంగా తీసుకోం మనం. కానీ ఇక్కడ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు గీతాచార్యుడుగా ఆయన యొక్క ముఖ కమలం నుంచి వెలువడినటువంటి శాస్త్రం కాబట్టి విష్ణో వక్త్రాత్ వినుసృతం. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖ కమలము నుండి జాలువారినటువంటి గ్రంథం కాబట్టి ఇది కూడా ప్రామాణికతను సంతరించుకొని ఉన్నది. అలాగే అలాంటి గీత గంగోదకం పీత్వా అన్నాడు. 2 లక్షణాలు చెప్పాం పైన. భారతామృత సర్వస్వము అన్నాము. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖ కమలము నుండి జాలువారినటువంటి అమృత భాండము అన్నాం. దీన్ని మనం గంగతో పోల్చాం. గీతని గంగతో పోల్చుకున్నాం ఇప్పుడు. అలాంటి అంటే భగవంతుని యొక్క ద్వారా, భగవంతుని యొక్క పాదాల ద్వారా వచ్చినటువంటిదే గంగ కూడా. అందుకని ఇక్కడ ముఖ కమలం నుంచి వచ్చినా సరే దాన్ని గంగగా మనం భావించి గీతా గంగోదకం పీత్వా. అలాంటి ఆ గీత అనేటువంటి గంగ అనేటువంటి ఉదకం, ఆ నీటిని ఉదకం అంటే ఇక్కడ అమృతం అనే అర్థం. అలాంటి గీతామృతాన్ని తాగి పునర్జన్మన విద్యతే. ఈ ఒక్క మాట మన మనసులో రూఢి పెట్టుకోవాలి. గీత అంటే ఒక్క వాక్యంలో చెప్పబోయే పునర్జన్మన విద్యతే అని చెప్పచ్చు. మనం ఎన్ని శాస్త్రాలు మనం చదవలేం, వాటి యొక్క అర్థాలు మనం తెలుసుకోలేం, ఆంతర్యాలు మనం గ్రహించలేం, అంతరార్థాలు మనకు మన హృదయానికి అవగాహన కాకపోవచ్చు. కానీ గీతలో ఉన్నటువంటి చిన్న చిన్న మాటల్ని మనం చక్కగా తెలుసుకొని మనం ఆచరిస్తే ఇక పునర్జన్మన విద్యతే, ఇక మనకు మళ్ళా తిరుగు జన్మ అనేటువంటిది లేదు అని ఆ గీత యొక్క ప్రబోధం అన్నమాట. ఇప్పుడు మనం శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వద్దాం. గోపికానాం కృష్ణాష్టకంలో ఇది 7వ శ్లోకం అండి. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం అన్నాడు. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం. అలాంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎలాంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు? గోపికల్ని ఆలింగనం చేసుకున్నాడేనా. అందరు గోపికలు
ఆయన ఆలింగనం చేసుకునే వాళ్ళకి తృప్తిగా ఉండదు. అంటే వాళ్ళ యొక్క స్నేహం అలాంటిదనమాట. ఆ గోపికలకి, ఆ గోపాలకృష్ణుడికి ఉన్నటువంటి బంధం, అనుబంధం ఎలాంటిదంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అక్కున కరుచుకునేటువంటి సంబంధం. అలాంటి అక్కున చేర్చుకునేటువంటి సందర్భంలో ఆ గోపిక స్త్రీల యొక్క పాలెండ్ల యందు వ్రాయబడి ఉన్నాయి. ఏది? హరిద్ర కుంకుమలు. హరిద్ర అంటే పసుపు, కుంకుమ అంటే మనకు తెలుసు మనందరికీ. ఆ విధంగా రకరకాల సుగంధ ద్రవ్యాలు మనం భగవంతుని యొక్క దర్శనానికి వెళ్ళేటప్పుడు చింపిరిగా కాకుండా మంచి చక్కగా స్నాతులమై సుగంధ ద్రవ్యాలను పూసుకొని ఏ విధంగా అయితే మనం చాలా ఉన్నత స్థితిలోకి మనకు మలచబడి మనం భగవంతుని యొక్క దర్శనానికి వెళతాము. అలాగే శ్రీకృష్ణ పరమాత్మని హృదయేశ్వరుడిగా ఎన్నుకున్నటువంటి వారంతా కూడా ఇక మాకు ఇంతకంటే పరమాత్మ లేడు అనేటువంటి పవిత్రమైనటువంటి భావనతో వారు చక్కగా అలంకరించుకొని సుగంధ ద్రవ్యాలు ఒంటి నిండా పూసుకొని మన శ్రీకృష్ణుని అలరించాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా ఆ మేనంతా పూసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మని అక్కున చేర్చుకున్నప్పుడు వీళ్ళ పారెండ్ల యందునట్టి ఆ కుంకుమలు, ఆ సుగంధ ద్రవ్యాలు, కర్పూరాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క హృదయానికి అంటుకునేవి. ఆ విధంగా వాళ్ళ యొక్క సుగంధ ద్రవ్యాలని అంకితం చేయబడినటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. నిజంగా ఈయన పూసుకున్నాడో లేదో కానీ ఈ వాసనలన్నీ కూడా ఆయన దగ్గర వస్తున్నాయి. అంటే ఈ వాసనలన్నీ కూడా ఆయనకి అంకితం ఇవ్వబడ్డాయి అన్నమాట. ఆ విధంగా అలాంటి వక్షస్థలం కలిగినటువంటి వాడును. అలాగే శ్రీనికేతం. శ్రీ అంటే సర్వ సంపదలకు ఒకే పదంలో చెప్పదలుచుకుంటే మనం శ్రీ అని చెప్పాలి. అష్టసిద్ధులు గాని, నవనిధులు గాని, మన ఇంకేమైనా సరే అష్టైశ్వర్యాలు గాని ఏమైనా మీరు చెప్పదలుచుకోండి ఒక్క శ్రీ అనేటువంటి పదంలో వస్తాయి. అందుకని అలాంటి స్త్రీలకు నికేతనం స్థానమైనటువంటి వాడు. అందుకనే ఎవరికి ఏది కావాలన్నో భగవంతుడు ఇవ్వటానికి సమర్థుడు అని మనం బాబా గారి యొక్క చరిత్రలో చదువుతున్నటువంటి సంఘటనలో ఏదడిగితే అది, ఎవరికి ఏ కోరిక వస్తుందో, ఎవరికి ఏ కష్టం వస్తుందో, ఎవరికి ఏ అవసరం వస్తుందో మనం చెప్పలేం. ఆ విధంగా కోరిన కోరికలన్నీ అసలు కోరకుండానే ఇచ్చేటువంటి భగవంతుడు బాబా గారిని మనం ఎలా వర్ణిస్తున్నామో అలాంటి శ్రీనికేతుడు మరి తన దగ్గర ఉంటే కదండి ఇవ్వటానికి ఎవరికైనా సరే. ఆ విధంగా సకల సంపదలకు నిలయమైనటువంటి వాడు శ్రీనికేతం. మహేశ్వాసం ఇది చాలా గొప్పదండి. ఇది ఇషు అంటే బాణం అండి. మనకు రుద్రంలో చెప్పారు బాణాలు, రకరకాల బాణాలు చెప్పారు. అమ్ములో ఉన్నటువంటి బాణము, ఎక్కు పెట్టినటువంటి బాణము, విడిచిపెట్టినటువంటి బాణము, ఈ విధంగా మనకెన్నో వచ్చినాయి. అలాంటి ఇషు అంటే బాణము మహా ఇషు. సామాన్యమైనటువంటి బాణం కాదండి, ధనుస్సు కాదు, మన విష్ణుమూర్తి దగ్గర ఉన్నది. మహేశ్వాస అంటే గొప్పదైనటువంటి విల్లు కలిగినటువంటి వాడు. అసలు విల్లులు ప్రపంచంలో 4 ఉన్నాయని చెప్పారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, విష్ణువు దగ్గర ఉన్నటువంటి విల్లుని శారంగము అంటారు. అసలు ఈ పదం పలకటానికి కూడా చాలా మందిగా నోరు తిరగదు, శారంగము. అలాగే మనం రాముడి దగ్గర ఉన్నటువంటి ధనుసుని కోదండం అంటారు. అలాగే శివుడి దగ్గర ఉన్నటువంటి కోదండాన్ని పినాకము అంటారు. అర్జునుడి దగ్గర ఉన్నటువంటి బాణాన్ని గాంధీవము అంటారు. ఇప్పుడు మనం శారంగము అనేటువంటి మహా ఇషు కలిగినటువంటి వాడు, అంటే సర్వసత్తాకమైనటువంటి బాణాలు కలిగినటువంటి వాడు, దేన్నైనా సరే సునాయాసంగా గెలవగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి అతి శక్తివంతమైనటువంటి బాణాలు కలిగినటువంటి మహానుభావుడు. జగద్గురు, జగత్తంతటికి కూడా గురువైనటువంటి వాడు అయినటువంటి కృష్ణం వందే. ఆ శ్రీకృష్ణ పరమాత్మని నేను నమస్కరించుతున్నాను అని అర్థం అన్నమాట. ఆ విధంగా ఆ బాలకృష్ణుడు అయినప్పటికీ ఎంత ముద్దు వస్తున్నాడో ఈ వర్ణంలో చేస్తుంటే ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్తు మన కళ్ళ కట్టినట్టుగా కనపడుతున్నాడు. ఆ విధంగా గీత యొక్క ఔన్నత్యాన్ని, గీతాచార్యుడి యొక్క ఔదార్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం గీతలోకి ప్రవేశిద్దాం. మనం 64వ శ్లోకం వరకు చెప్పుకున్నట్టుగా గుర్తొస్తుంది. మనం మళ్ళా 64 దగ్గర నుంచే బయలుదేరదాం. 64 నుంచి బయలుదేరదాం. 64వ శ్లోకం ఒక్కసారి మనం చూసుకుందామండి. 64కు ముందు 63 నుంచి మొదలు పెడదామండి. ఇది ఎందుకు కూడా లింక్, ఈ రెండింటికి లింక్ ఉన్నది కనుక. ఛాయతో ఇప్పుడు ఒక్కసారి మీరు 62 పరిశీలించండి అమ్మా. ధ్యాయతో విషయాన్ పుంసః
సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే అని చెప్పుకున్నాం. ధ్యాయతో విషయాన్ పుంసః. ఏం తేడా లేదు. 3 పదాలు మనం పక్క పక్కన పెట్టి చదువుకోవటమే. ధ్యాయతో విషయాన్ పుంసః, సంగః తేషు ఉపజాయతే అని 3 ఉన్నాయి పదాలు ఇక్కడ. సంగః తేషు ఈ రెండింటిని కలిపితే సంగస్తేషు అయిపోతుంది. ఆ సంగస్తేషు ప్లస్ ఉపజాయతే అన్నాం అనుకోండి, ఇక్కడ జస్ట్ ఒక దీర్ఘం వచ్చింది, అంటే సవర్ణ దీర్ఘ సంధి అంటాం మేము. సంగస్తేషూపజాయతే. భగవద్గీత సూపనిషస్సు అంటుంటారు అప్పుడప్పుడు మీరు. ఆ సు ప్లస్ ఉపనిషస్సు కాస్త సూపనిషస్సు అయిందనమాట. అలాగే ఇక్కడ సంగః తేషు, సంగస్తేషు, సంగస్తేషు ఉపజాయతే, సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః. ఏమి ఇబ్బంది లేదు. కామాత్ క్రోధోభిజాయతే, క్రోధః అభిజాయతే అని ఉంటుంది. కలిపినప్పుడు అకారం ఉన్నది, మనం విడదీసినప్పుడు కలిపినప్పుడు మాత్రము అకారం ఉండదు అని మనం చెప్పుకున్నాం. క్రోధః అభిజాయతే కాస్త క్రోధోభిజాయతే అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ శ్లోకం చదువుకుంటే, ధ్యాయతో విషయాన్ పుంసః, సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే అవుతుంది. ఇక 63లోకి వచ్చామండి. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నాడు. క్రోధాద్భవతి అనుంది అక్కడ. మనం విడదీస్తే క్రోధాత్ భవతి, ఈ 2 పదాలను కనుక తేలిగ్గా పలికితే మీకు తెలియకుండానే ఆ తకారం కాస్త దకారం అయిపోతుంది. తల్లి తండ్రులు అంటాం మనం. ఎందాకనంటాం తల్లిదండ్రులు తల్లిదండ్రులు అని. మనం ఆటోమేటిక్గా మా భాషలో ఒక సౌలభ్యం వచ్చేసింది. తల్లిదండ్రులు అని ఆటోమేటిక్గా మీకు తెలిసినా తెలియకపోయినా తల్లిదండ్రులు అంటాం, కానీ తల్లిదండ్రులు అనం మనం. అలాగే క్రోధాత్ భవతి కాస్త క్రోధాద్ భవతి అవుతుంది. ఇక మీకు ఇష్టం ఉన్నా కష్టమైనా సరే మీ నోటి వెంట రావాల్సిందే. సమ్మోహ, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. మీకు ఆ పదాలన్నీ కూడా ఆ తాకు సావత్తు సాకు రు అనేటువంటివన్నీ కలపటం వల్ల మీకు అక్కడ కొంచెం గజిబిజిగా కనబడుతుంది. కానీ మనం ఏం చేయాలంటే అక్కడ సమ్మోహాత్ అక్కడ విడదీసి రాసుకోవాలి. స్మృతి విభ్రమ కలిసి చదివేటప్పుడు కూడా సమ్మోహాత్ స్మృతి విభ్రమ అని చదువుకోవచ్చు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, స్మృతి భ్రంశాత్ అనేది ఒకటే పదం అండి ఇక్కడ. బుద్ధినాశ ఇందాకట్లాగనే స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. ఇక్కడ కూడా తకారం కాస్త దకారంగా మారిపోతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ అని ఉండొచ్చు, బుద్ధినాశో అని కూడా ఉండొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మరి ఇక్కడ దకారంగా మారలా, చూసారా? బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటే కొన్ని అక్షరాలు ఉన్నప్పుడు ఈ తకారం తకారంగానే ఉంటుంది తప్ప దకారంగా మారదు. కాబట్టి చివరి పాదం మనం ఏం చదువుకోవాలి? బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అదండి. ఇప్పుడు మనం 64లోకి వచ్చామండి. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్, విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా, ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి, ప్రసాదమధిగచ్చతి.
రాగద్వేష వియుక్తైస్తు అనుంది ఇక్కడ. ఆ చివర తు మనం పక్కన పెట్టేద్దాం. రాగద్వేష వియుక్తై తు అనే ఉందండి. ఆ తు అట్లా పెడదాం కాసేపు. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. రాగ, ద్వేష, వియుక్త. ఈ మూడింటిని కలిపి చదివితే రాగద్వేష వియుక్తై. ఆ తూ కాస్త తూ రాగానే ఈ విసర్గలు కాస్త సకారంగా మారిపోయినాయి. సకారంగా మారటం వల్ల రాగద్వేష వియుక్తైసు తు, రాగద్వేష వియుక్తైస్తు అయింది. విషయాన్ ఇంద్రియై చరన్. 3 పదాలు ఉన్నాయండి ఇక్కడ. విషయాన్ ఇంద్రియై చరన్. ఆ ఇంద్రియై చరన్ అన్న చోట ఆ విసర్గలు కాస్త ఆ పక్కన ఉన్నటువంటి సావాసం వల్ల సకారంగా మారిపోయినాయి. ఇంద్రియై చరన్ అయింది. విషయాన్ ఇంద్రియ ఇంద్రియై కలిపేసాం, మామూలుగా కలిపాం అంతే. విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవశ్యై విధేయాత్మా అన్నాడు. ఆత్మవశ్యై విధేయాత్మ. ఇక్కడ విసర్గలు రకారంగా మారిపోయినాయి. ఆత్మవశ్యైర్ విధేయాత్మ. ఈ రెండింటిని కలిపాం. ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ప్రసాదం అధిగచ్చతి. ఊరికి కలిపేశామంటే ప్రసాదం అధిగచ్చతి కలిపితే ప్రసాదమధిగచ్చతి అయింది. ఇప్పుడు ఈ శ్లోకాన్ని స్థూలంగా చదువుకుంటే రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ. ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఇప్పుడు 65లోకి వచ్చామండి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు. ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. బుద్ధి పర్యవతిష్టతే. చూద్దాం. ప్రసాదే ఏ ఇబ్బంది లేదు, ఒకే పదం చక్కగా. సర్వ దుఃఖానాం, ఇక్కడ కూడా సర్వ దుఃఖ కలిసినాయి, అంతకంటే లేదు. సర్వ దుఃఖానాం హాని అస్య ఉపజాయతే. హాని అస్య కాస్త హాని రస్య అయింది. ఆ రస్య ఉపజాయతే కాస్త రస్యోపజాయతే అయింది. పర ఉపకారం కాస్త పరోపకారం అంటాం కదండి మనం. అలాగే హాని రస్య ఉపజాయతే కాస్త హాని రస్యోపజాయతే. ఇప్పుడు మనం ఒక పాదాన్ని కరెక్ట్ చేసుకున్నాం. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే. ప్రసన్న చేతస్సో యాసు అనుంది ఇక్కడ. ఇక్కడ జాగ్రత్తగా 3 పదాలు ఉన్నాయండి. ప్రసన్న చేతసహ కాస్త ప్రసన్న చేతసో అయింది. ఈ ప్రసన్న చేతసో అన్న చోట కూడా 2 మనకు చక్కగా పదాలు కనబడుతున్నాయి. ప్రసన్న చేతస కదా కదా. ప్రసన్న చేతసో హి ఆసు. హి ప్లస్ ఆసు కాస్త హియాసు అయిందనమాట. ప్రసన్న చేతసో హియాసు బుద్ధి పర్యవతిష్టతే. ఎప్పుడైతే విసర్గలకు పక్కన పకారం ఉందో విసర్గల్లో ఏ మార్పు ఉండదు. ఒకవేళ మారితే హకారంగా మారిపోతుంది. బుద్ధి సగం చదవాలన్నమాట హకారం. బుద్ధి పర్యవతిష్టతే. ఒకవేళ అది కూడా మాకు నోరు తిరగదు సార్ అన్నాం అనుకోండి, బుద్ధి పర్యవతిష్టతే అని చదువుకోవాలి. ఒక్కసారి శ్లోకం చూద్దామండి. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్న చేతసో హ్యాసు. ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. బుద్ధి పర్యవతిష్టతే. అది కూడా నోరు తిరగకపోతే బుద్ధి పర్యవతిష్టతే అని చదువుకోవాలి. ఇప్పుడు మనం 65లోకి వెళ్తున్నామండి. ఇప్పుడు 66వ శ్లోకంలోకి వచ్చాం.
నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇది కూడా మనం జీవితంలో మర్చిపోలేనటువంటి పదం చివరిది. అశాంతస్య కుతః సుఖం, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడుంటుంది అని. ఇది జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. అశాంతస్య కుతః సుఖం. సుఖపడాలంటే శాంతి కావాలి అని దాని ఉద్దేశం. చూడండి, నాస్తి అన్నాడు. ఈ నాస్తి అనేది ఉన్నది 2 అక్షరాలు అయితే మళ్ళా దీంట్లో 2 అక్షరాలు ఉన్నాయి, 2 ఉన్నాయి పదాలు. నా అస్తి గుర్తుపెట్టుకోండి. అస్థి అంటే ఉన్నది అని అర్థం, నాస్తి అంటే లేడు లేదు అని అర్థం. మనం తేలిగ్గా అంటాం, ఆ డబ్బులు ఏమైనా ఉన్నాయి సార్ అంటాం, నాస్తి సార్ అంటాం, అంటే తేలిగ్గా ఏమిటో. నాస్తి అంటే నా అస్తి అంటే లేదు అని అర్థం అనమాట. నాస్తి బుద్ధి అయుక్తస్య. బుద్ధి అయుక్తస్య, ఆ విసర్గలు కాస్త రకారంగా మారిపోయినాయి, బుద్ధిరయుక్తస్య అయింది. కాబట్టి నాస్తి బుద్ధిరయుక్తస్య. ఇక రెండో పాదంలోకి వస్తే నా చ అయుక్తస్య భావన. నా బాగానే ఉంది. చాయుక్తస్య, చ అయుక్తస్య అన్నమాట. ఇక్కడ ఆ 2 పదాలు కలవటం వల్ల చాయుక్తస్య అయింది. అప్పటికి నచాయుక్తస్య భావన, అక్కడ పెద్ద ఇబ్బంది ఏం లేదు. నచాయుక్తస్య భావన నచ భావయతః శాంతిః న చ అభావయతః అని చదువుకోవాలి. ఇక్కడ ఆ కలవటం వల్ల చ ఆ కాస్త చా అవుతుంది, అంతకంటే తేడా ఏం లేదు. నా చ అభావయతః నచాభావయతః శాంతిః. ఇక్కడ ఈ నచాభావయతః శాంతిః అన్న చోట విసర్గల్ని సకారంగా కూడా సకారంగా కూడా చదువుకోవచ్చు. నచా భావయతః శాంతిః. అక్కడికి విడదీసుకోవాలండి. రశాంతస్య అని ఉంటుంది కొన్ని పుస్తకాల్లో, అంటే మనం అక్కడ కట్ చేసుకోవాలి. నచా భావయతః శాంతిః అన్న చోట ఇక మనం ఎట్లా మొదలు పెట్టాలి? అశాంతస్య కుతః సుఖం అన్నాడు. అశాంతస్య ఇందులో విడదీసేదే లేదు. కుతః సుఖం. ఇక్కడ కూడా పక్కనే సకారం ఉన్నది కాబట్టి విసర్గలను సకారంగా మార్చేసుకుంటే కుతః సుఖం అవుతుంది. కుతః సుఖం, అశాంతస్య కుతః సుఖం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటే నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయతః శాంతిః నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం అశాంతస్య కుతః సుఖం. నాకు సుఖం లేదండి అంటాడు ఒక ఆయన. అంటే శాంతి లేదు అండు, శాంతి లేకపోవడం వల్లనే సుఖం లేదనమాట. ఇది చాలా గొప్ప పదం. ఇందాక పునర్జన్మన విద్యతే అనేది ఒక తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అశాంతస్య కుతః సుఖం అనేది కూడా చక్కగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం 67లోకి వెళ్ళామండి. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి వాయుర్నావమివాంభసి. ఏమిటో చూద్దాం. ఇంద్రియాణం ఒకే పదం అండి, ఇక ఏ ఇబ్బంది లేదు. హి బాగానే ఉంది. చరతాం కాబట్టి 3 పదాలు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ చదవటం కష్టమేం లేదు. ఇంద్రియాణాం హి చరతాం యత్ మనః అను విధీయతే. 2వ పదంలో చూసుకోండి. యత్ మనః, యన్ మనః అవుతుంది. యన్మనః అనుధీయతే కాస్త మళ్ళా విసర్గ సంధి జరగటం వల్ల యన్మనోను విధేయతే. యత్ మనః యన్మనః, యన్మనః అను కాస్త విసర్గ సంధి జరగటం వల్ల యన్మనోను అయిందనమాట. యన్మనోను విధేయతే అంటే విడదీసినప్పుడు అకారం కనబడింది,
కలిపినప్పుడు అకారం కనబడకూడదు. అందుకనే అక్కడ అకారం ఉందండి బాబోయ్ అని ఒక గుర్తు ఒకటి పెట్టాడు. ఆ గుర్తును మనం పరిగణించాల్సిన అవసరం లేదు. అక్కడ మనం బస్సు ఆపాల్సిన పని లేదు. తిన్నగా వెళ్ళిపోవటమే. యన్మనోను విధేయతే తదస్య హరతి ప్రజ్ఞాం. తదస్య, తత్ అస్య 2 పదాలు ఉన్నాయన్నమాట. తత్ అస్య తదస్య అయింది. హరతి ప్రజ్ఞాం, ఈ మూడిటిని అలవోకగా మనం కలపచ్చు. తదస్య హరతి ప్రజ్ఞాం. ఇహ చిట్ట చివరిలో పదం చూసుకోండి. వాయు. వాయు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవమ్మా. నావమివాం వాయు నా. ఇక్కడ మా జాగ్రత్తగా చూసుకోవాలి. వాయు నా ఇవ నవం ఇవ అంభసి. ఇక్కడ జాగ్రత్త. వాయు నావం ఇవ అంభసి. వాయు నావం కాస్త వాయుర్నావం అయింది. వాయుర్నావం ప్లస్ ఇవ కాస్త వాయుర్నావమివ అయింది. వాయుర్నావమివ ప్లస్ అంభసి కాస్త వాయుర్నావమివాంభసి అని. వాయు నావం ఇవ అంభసి, ఈ పదాలు కలవటం వల్ల ఆ పదం మనం ఎక్కడ బ్రేక్ లేకుండా చదవాలి. వాయుర్నావమివాంభసి, వాయుర్నావమివాంభసి అని చదవాలి. ఒక్కసారి ఈ శ్లోకం మనం చదువుకుందాం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంకా కాస్త చివరి పాదం కనుక నోరు తిరగకపోతే వాయుర్నావమివాంభసి అని అలవాటు చేసుకొని వాటిని కలిపే ప్రయత్నం చేద్దాం. వాయుర్నావమివాంభసి అవుతుందన్నమాట. ఇప్పుడు మనం 68లోకి వచ్చామండి. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః. నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః. ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నాడు. తస్మాత్ యస్య, ఇక్కడ 2 పదాలు ఉన్నాయండి. తస్మాత్ యస్యలో 2 పదాలు ఉన్నాయి. తస్మాత్ యస్య, తస్మాత్ యస్య అయింది. మహాబాహో ఒకే పదం. ఈ 2 పదాలు కలుపుకుంటే తస్మాత్ యస్య మహాబాహో. నిగృహీతాని ఒకటే పదం. సర్వశః మరొక పదం. ఆ పదాలని పక్క పక్కన చదువుకోవటమే. నిగృహీతాని సర్వశః. ఈ ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః అన్న చోట 2 పదాలు ఉన్నాయి. ఆ 2 పదాలను మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంద్రియాణి ఒక పదం, ఇంద్రియార్థేభ్యః ఒక పదం. ఇంద్రియాణి ఒక పదం, ఇంద్రియార్థేభ్యః ఒక పదం. ఇక్కడ జస్ట్ ఎలి సంధి జరిగింది. ఇంద్రియాణీంద్రియార్థేభ్యః. కవి ఈశ్వరుడు కాస్త కవీశ్వరుడు అయినట్టుగా ఇక్కడ జస్ట్ కాస్త సంధి జరిగింది. ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 3 విడివిడి పదాలే. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. శ్లోకాన్ని ఒక్కసారి చూసుకుంటే తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః. ఈ లైన్ కనుక చదవగలిగితే ఈ శ్లోకం మన చేతిలోకి వచ్చినట్టే. ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తర్వాత అండి ఇక 69లోకి వచ్చామండి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ. యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః.
ఎక్కడెక్కడ ఈ పదాలు విడదీయటాలు కానీ చదవటం కానీ ఏమి ఇబ్బంది లేదండి. అన్నీ చక్కగా ఉన్నాయి పదాలు. ఆ పదాలను కూడగట్టుకొని చదువుకోవటమే 69వ శ్లోకంలో ఉన్నటువంటి ప్రత్యేకత. యా నిశ సర్వభూతానాం 3 పదాలు ఉన్నాయి. మనం కలిపి చదువుకుంటాం. యా నిశ సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రత్తి భూతాని. ఎక్కడ విడదీయటాలు కలపడాలు ఏమి ఇబ్బంది లేదు. యస్యాం జాగ్రత్తి భూతాని 4వ లైన్లో కూడా అన్ని పదాలు కలిపి చదువుకోవటమే. సా నిశ పశ్యతో మునేహే సా నిశ పశ్యతో మునేహే సా నిశ పశ్యతో మునేహే. అమ్మయ్యా, ఎక్కడ విడదీయడానికి ఇబ్బంది లేని శ్లోకం ఒకటి వచ్చిందండి. యా నిశ సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రత్తి భూతాని సా నిశ పశ్యతో మునేః. తర్వాత అండి ఇక 70వ శ్లోకం వచ్చాం. ఇది కాస్త పెద్ద శ్లోకం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. ఇప్పుడు 1వ లైన్లోకి వద్దాం. ఆపూర్యమాణం ఒక పదం అండి ఇది. అచల ప్రతిష్టం ఒక పదం అండి. ఈ రెండింటిని ఊరికి కలిపాడు అంతే. ఆ చివరిలో ఉన్న మకారము మొదట రెండో పాదంలో ఉన్నటువంటి అకారం కలిసింది అన్నమాట. అందుకని వీటిని 2గా మనం చదువుకోవచ్చు. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం అని చదువుకోవచ్చు. బాగా అలవాటు పడ్డ తర్వాత ఆపూర్యమాణం అచల ప్రతిష్టం అని కలుపుకొని కూడా చదువుకోవచ్చు చక్కగా. సముద్రమాప ప్రవిశంతి యద్వత్తు యత్ వత్ యద్వత్ అయింది. ఆ చిన్న పదం అది విడదీసుకుంటే ఈ లైన్లో కష్టమే లేదు. సముద్రమాప ప్రవిశంతి యద్వత్తు. సముద్రమాప తర్వాత ప్ర అనే పకారం వచ్చింది కాబట్టి ఈ విసర్గల్ని హకారంగా మలుచుకోవాలి. సముద్రమాప ప్రవిశంతి యద్వత్ సముద్రమాప ప్రవిశంతి యద్వత్. ఏమండి మేము అంత తిప్పలు పడలేం బాబోయ్ అంటే, ఏమండి మీరు సముద్రమాప ప్రవిశంతి యద్వత్ అని చదువుకోవచ్చు. తద్వత్ తత్వత్. ఇందాక యద్వత్లో యత్వత్ అన్నాం, ఇక్కడ తద్వత్లో తద్వత్ తద్వత్ అయిందని. కామ యహ ప్రవిశంతి సర్వే. యహ ప్రవిశంతి అన్న చోట ఆ విసర్గలు సగం హకారంగా మార్చుకోవాలి. యహ్ అని చదువుకోవాలి. యహ్ అని ఇప్పుడు చదివితే తద్వత్ కామాయం అంటే నేను పొరపాటు పడ్డానండి. యహ కాదది యం అన్నమాట. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. యం అని గుర్తుపెట్టుకోండి అమ్మా. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి. సహ శాంతిం ఆప్నోతి. శాంతిం ఆప్నోతి కాస్త శాంతిమాప్నోతి అయింది. సహా ఉన్నది దాంట్లో కొన్ని కారణాల వల్ల విసర్గలు పోయినాయి. సశాంతిమాప్నోతి నకామకామి. ఇప్పుడు ఈ శ్లోకం పూర్తిగా చదువుకుందాం. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం. దేనికని విడదీస్తున్నానంటే అంత పొడుగు రత్నాచల్ ఎక్స్ప్రెస్ లాగా ఉంది. ఇంత పొడుగున మీరు చదవలేరనే ఉద్దేశంతో దాన్ని 2గా మనం విడదీసుకుంటున్నాం. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. 1వ లైన్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం. అది చూసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం 71లోకి వచ్చాం. విహాయ
కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. విహాయ కామాన్ యః సర్వాన్, ఏనది అన్ని విడిగా విడి పదాలే. యహ సర్వాన్ని కాస్త పక్కనే విసర్గల ప్రక్కనే సా ఉంది కాబట్టి ఆ విసర్గల్ని కనుక సకారంగా మార్చుకుంటే యస్ సర్వాన్ అని చదువుకుంటే అందంగా ఉంటుంది అనమాట. యహ సర్వాన్ అని చదవటంలో కాస్త మనం సైకిల్ మళ్ళా అర్థంతరంగా దిగి మళ్ళీ ఎక్కిస్తాం, ఎంత శ్రమో అంత శ్రమ ఉంటుంది. కాబట్టి యహ సర్వాన్ యస్ సర్వాన్ అని చదువుకోండి. అంటే ఆ విసర్గల్ని కాస్త సకారంగా చేసుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే విసర్గలు బదులుగా ఆ సాగు సావత్ తెచ్చుకుంటే చాలు. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి. ఇక్కడ పుమాన్ చరతి అని 2 పదాలు ఉన్నాయి. ఒక విశేషమైన సంధి జరగడం వల్ల పుమాంశ్చరతి. మనకు 1వ అధ్యాయంలో సఖీంస్తథా అని వచ్చింది. సఖీన్ ప్లస్ తథా, తథా కాస్త సఖీంస్తథా అని వచ్చింది అక్కడ. అలాగే ఇక్కడ కూడా అలాంటి గమ్మత్ జరిగిందనమాట. పుమాన్ చరతి, పుమాంశ్చరతి అయింది. చక్కటి పదం. నిస్పృహః పుమాంశ్చరతి నిస్పృహః. నిర్మమో నిరహంకారః. 2 విడివిడి పదాలే, మనకి ఇబ్బంది లేదు. నిర్మమో నిరహంకారః సహ శాంతిం అధిగచ్చతి అని 3 పదాలు ఉన్నాయండి ఇక్కడ. ఆ సా దగ్గర విసర్గలు పోయినాయి. సశాంతి, శాంతిం అధిగచ్చతి కాస్త శాంతిమధిగచ్చతి అయింది. ఇప్పుడు సశాంతిమధిగచ్చతి. ఈ ఒక్క శ్లోకాన్ని మళ్ళీ చదువుకుందాం. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః. 2వ పదం మళ్ళా ఒక్కసారి చదువుతున్నాను. పుమాంశ్చరతి నిస్పృహః. నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. సశాంతిమధిగచ్చతి. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకానికి వచ్చామంటే ఈ శ్లోకంతో మనకు 2 అధ్యాయాలు పరిపూర్ణమైనట్లు లెక్క. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. జాగ్రత్తగా గమనించండి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. ఇక్కడ మెళుకు కాస్త స్థితి పార్థ అన్న చోట విసర్గల పక్కనే పకారం వచ్చింది కాబట్టి ఆ వాటిని హకారంగా మార్చుకోవాలి. స్థితి పార్థ, స్థితి పార్థ అని చదువుకోవాలి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. ఇంకా కాస్త ఇబ్బందికరమైన వాళ్ళు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని చదువుకోవచ్చు. నైనాం, నా ఏనాం అన్నమాట. ఈ రెండింటిని కలిపితే నైనాం ప్రాప్య విముహ్యతి. ఈ 3 పదాలను మనం కలిపాం. నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి అన్నాడు. స్థిత్వా అస్య, అమ్మా ఇక్కడ చూడండి, స్థిత్వా అస్యాం, స్థిత్వా అస్యాం అంతకాలే అపి. మళ్ళా ఒకసారి చెబుతున్నాను. స్థిత్వా అస్యాం అంతకాలే అపి. ఆ కాలే అపి కాస్త కాలేపి అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం విడదీసినప్పుడు అకారం కనబడుతుంది, కలిపినప్పుడు అకారం కనబడదు. ఆ కాలేపి అట్లా ఉంచితే మిగతా అదంతా కూడా మామూలుగా కలిపి చదివితే స్థిత్వా స్యామంతకాలేపి, స్థిత్వా స్యామంతకాలేపి, స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. మీరు అచ్చులో రు చూసుంటారు. బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. రుచ్యతి అంటే పొందుతాడు అని అర్థం. బ్రహ్మ నిర్వాణం రుచ్యతి, బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు అంటే
బ్రహ్మ నిర్వాణం అంటే ఇక్కడ ఒక్కడ గుర్తుపెట్టుకోండి, బ్రహ్మానందము అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక్కోసారి నిర్యాణము నిర్వాణము అని 2 పదాలు వస్తుంటాయి మనకు. మామూలు ఒక పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని వదిలిపెడితే నిర్యాణము అంటాం. మనకు వచ్చేటువంటి శ్రాద్ధ సంబంధమైనటువంటి కార్డులన్నిట్లో నిర్యాణము అని ఉంటుంది. కానీ బుద్ధుడు ఒక ఎలాంటి మంచి ఒక కారణ జన్ములు చనిపోయినప్పుడు నిర్వాణము అంటాం, బుద్ధ నిర్వాణము అంటాం. కానీ ఇక్కడ కూడా అంతకంటే భిన్నమైనటువంటి అర్థం ఏంటంటే ఆనందము అని అర్థం. బ్రహ్మ నిర్వాణము అంటే ఏ ఆనందానికైతే ఆనందం కంటే ఇక పరమానందం లేదో అది బ్రహ్మ ఆనందము అంటాం. అందుకని ఆనందో బ్రహ్మ అనేటువంటి దాంట్లో వచ్చినటువంటి ఆనందాన్ని బ్రహ్మ నిర్వాణం అంటారు. అలాంటి బ్రహ్మ నిర్వాణము రుచ్ఛతి పొందుతాడు అని చెబుతున్నాడు. ఇవి చిట్ట చివరి జ్ఞాన సంపన్నమైనటువంటి ఈ యొక్క అధ్యాయంలో చివరి మాట బ్రహ్మ నిర్వాణం రుచ్ఛతి. ఈ పదం కూడా మనం మర్చిపోకూడదు. బ్రహ్మ నిర్వాణం రుచ్ఛతి. రు అంటే రాకమేస్తే రూ కాదు, అచ్చుల్లో రూ రు లు లు ఏ ఏ ఐ ఉన్న చూశారు, ఆ రు అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఈ శ్లోకాన్ని చదువుకుంటే ఏషా బ్రాహ్మే స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతే నైనాం ప్రాప్య విముహ్యతే స్థిత్వా శ్యామంత కాలేపి స్థిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతే. ఈ విధంగా ఓం తత్సత్ ఓం తత్ సత్ ఇతి ఈ పదాలన్నీ కలిపితే ఓం తత్సదితి అయిందనమాట. మనం వాటిని కూడా విడదీసుకుంటే ఓం తత్ సత్ ఇతి. ఒక పరమాత్మకి ఓం తత్ సత్ అంటారు. అది ఆయన పిలవాలి అంటే ఆయన మనం ఎప్పుడన్నా ఉచ్చరించాలి అంటే ఓం తత్ సత్ అంటే భగవంతుడికి ఒక చిన్న పిలుపు లాంటిది అనమాట. ఆయనకి చెబుతున్నాం మనం, ఏమయ్యా ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ, విడదీస్తే ద్వితీయ అధ్యాయ, కలిపితే ద్వితీయోధ్యాయ. ఈ విధంగా మనం చక్కగా 1, 2 అధ్యాయాలు మన యథాశక్తి మనం వివరించడం జరిగింది. ఏదైనా సరే కొత్త వాళ్ళకు కూడా అవగాహన కావాలనేటువంటి పరమోద్దేశంతో పెట్టినటువంటి ఈ తరగతులు సార్థకం కావాలని అందరూ చదవటానికి ఇప్పుడు మా గిరిజ ఈ అందరి చేత చదివిస్తుంది. జాగ్రత్తగా మీరందరూ కూడా చక్కగా చదవాలని కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. గిరిజ నేను